ఓకే అమ్మా. నువ్వు చెప్పడం మొదలెట్టి స్టార్ట్ చేయమను. ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవదేవుడు మళ్ళీ మనకి కరుణ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి మనమంతా ఇదా చెప్పమ్మా. నమస్తే. మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూలవాక్యం చూద్దాం అండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహేశ్వరసు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునకు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. మరొకసారి చూద్దాండి వాక్యం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహేశ్వరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునకు హామాను గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ప్రేమ మెడని మా తండ్రి ఇంతవరకు క్షేమంగా కాపాడి ఈ తరుణం మాకు అనుగ్రహించినంత వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలను అయినాను తండ్రి. ఈ ఉదయకాలం నుంచి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగానైనా మమ్మల్ని కాపాడుతూ పోషిస్తున్న తండ్రి నీకే వందనాలు. దయగల మా ప్రభు, ఇప్పుడు వాక్యం ధ్యానించబోతుంటున్నాను. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని ఎస్తేరు గ్రంథం నాయన మరి 5 వారముల నుంచి ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు వందనాలు. దయగల మా ప్రభు, ఇదిగో తండ్రి ఈ లాస్ట్ వీక్ కూడా నాయన మీరు నడిపించండి. దయమయ్య మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలను అన్నాను తండ్రి. కార్యాంతం నేను బహుగా స్థుతించిన భాగ్యం దయచేయమని ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఎస్తేరు గ్రంథంలో హామాను క్యారెక్టర్ మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. రాజైన అహేశ్వరోషు, వష్టి, అదేవిధంగా ఎస్తేరు, మొర్దెకై క్యారెక్టర్స్ ధ్యానించుకున్నాం. ఏ క్యారెక్టర్ దానికి ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటి క్యారెక్టర్స్. క్యారెక్టర్ వైజ్ అని కాదు కానీ ఎస్తేరు గ్రంథం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనకి ఎన్నో విషయాలు నేర్పించడానికి నేర్చుకోవటానికి అవకాశం ఉందని ఇంతవరకు ధ్యానించిన దాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు హామాను గురించి మనం గమనించినట్టయితే హామాను ఈ ఎస్తేరు చరిత్రలో యూదులకి వ్యతిరేకగా ఉంటూ ఒక దుష్ట పాత్ర పోషించినటువంటి వ్యక్తి హామాన్. హామాను గురించి మనం అహేశ్వరోషు ఎపిసోడ్ అయిన తర్వాత ఎస్తేరు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంచుమించుగా మనం ఏదో సందర్భంలో హామాను గురించి మాట్లాడుకున్నాం. హామాను మెయిన్ యూదులకి వ్యతిరేకగా ఉండటం వల్ల అతను ఏదో రకంగా అహేశ్వరోష సంస్థానంలో ఉన్నటువంటి పారసీక దేశంలో ఉన్నటువంటి యూదుల్ని హతమార్చాలని కుట్ర చేసిన సందర్భంగా మొర్దెకైకి ఆ విషయం తెలిసి రాణివాసంలో ఉన్నటువంటి ఎస్తేరుకు చెప్పి ఏదో విధంగా మరి రాజు చేత ముందు ఇవ్వబడిన ఆజ్ఞ, యూదులను సంహరించాలని ఇవ్వబడినటువంటి ఆజ్ఞను తీయించి మరొక ఆజ్ఞను మళ్ళీ తిరిగి పుట్టించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం చివరి వచనానికి వచ్చేటప్పటికి అక్కడ బిక్తా తెరెషు అనేవారు రాజు ప్రాణం తీయటానికి కుట్ర చేశారు. అయితే ఆ కుట్రని కనిపెట్టి మొర్దెకై ఎస్తేరు ద్వారా రాజుకు తెలియజేసి రాజు నిర్ధారించిన తర్వాత ఆ బిక్తా తెరెషు అనే వాళ్ళని ఉరి తీయటం జరిగింది.
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండో అధ్యాయం చివరికి అది అయిన తర్వాత మూడో అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి రాజైన అహశ్వరోషు హామానుని ఎందుచేతనో మరి ఉన్న సంస్థానాల ఉద్యోగులందరికంటే ఆధిపత్యం ఇచ్చి తన తర్వాత నెక్స్ట్ స్థానం ఆయనకి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడని చెప్పి ఇప్పుడు మనం చదివినటువంటి 3వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. ఎందుచేత అంటే అది దైవ నిర్ణయం. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆ తర్వాత ఆ స్థానంకి వెళ్ళిన తర్వాత అతను దుష్టుడు కాబట్టి దుష్టాలోచనలే ఉంటాయి. రాజు నన్ను మంచి ఉన్నతమైన పదవిలో ఉంచాడు, ఉన్నతమైన ఆలోచనలు నేను ఉండాలి అని అంతకు ముందు ఎట్లా ఉన్నా రాజు తనతో ఈక్వల్ గా తనకు దగ్గరగా ఉన్న స్థానాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి నేను మంచి మనసుతో మంచి బుద్ధితో ప్రవర్తించాలనే ఆ బుద్ధి అతనికి లేదు. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు కూడా దౌష్ట్యాన్ని విత్తుతాడని చెప్పి దావీద్ మహారాజు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దుష్టుడు ఎప్పుడు కూడా హృదయం నుంచి హృదయం నిండితే నోరు మాట్లాడద్ది, సజ్జనుడు తన హృదయం అనే ధననిధిలోంచి మంచి మాటలే తీసుకొస్తాడు, కానీ ఈ దుష్టుడు ఎప్పుడు కూడా దౌష్ట్యాన్ని విత్తుతాడు అన్నది కామన్ విషయంగా మనం గమనించినట్టయితే ఆ తర్వాత 2వ వచనానికి వచ్చేటప్పటికి రాజు ఆజ్ఞ వేశాడు ఏంటంటే అందరూ కూడా హామానికి వంగి నమస్కరించాలి. ఆ రాజు ఆజ్ఞ మరి రాజు చూసి వేశారు. ఎందుకంటే అహేశ్వరుష్ గురించి మనం చూసినప్పుడు ఆయన చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనం చూస్తాం. అంతకు ముందంతా మొర్దెకై హామానికి లేచి నమస్కరించకపోయినా మనసులో బాధపడ్డాడే తప్పించి ఏమీ చేయలేకపోయాడు. అయితే ఎప్పుడైతే తనకు పదోన్నతి లభించి రాజుకు దగ్గరగా వెళ్ళాడో అప్పుడు ఈ ఆజ్ఞ పుట్టించాడు ఏంటంటే ప్రతి ఒక్కరూ వంగి తనకి నమస్కరించాలని. అలా నమస్కరించాలని ఆజ్ఞ వచ్చిన తర్వాత ఇక్కడ మొర్దెకై మామూలుగానే తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు కానీ వంగి నమస్కరించట్లేదు. సరే, హామాను కూడా పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఎప్పుడు కూడా చాడీలు చెప్పే బ్యాచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో మొర్దెకై రాజాజ్ఞ వచ్చింది కదా, ఎందుకు నువ్వు మోకరించట్లేదు, హామాను వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వంగి నమస్కరించట్లేదు అని చెప్పి అడగటం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మొర్దెకై చెప్పాడు, నేను యూదుడను కాబట్టి నేను వంగి నమస్కరించను అని చెప్పి. ఈ మాట కూడా కొంతమంది యూదులైనంత మాత్రాన నమస్కరించరా అంటే దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. అబ్రహాము తన భార్యకి సమాధి స్థలం కొనేటప్పుడు ఆ ఊరి గవిని పెద్దల దగ్గర సాష్టాంగ పడలేదా? అలాగే యాకోబు ఏషావు దగ్గర 7 సార్లు సాష్టాంగ పడలేదా? అలాగే యోసేపు తన అన్నదమ్ముల దగ్గర సాష్టాంగ పడలేదా? వారు తన అన్నదమ్ములు యోసేపు దగ్గర సాష్టాంగ పడలేదా? ఇట్లాగా కొంతమంది అంటే నేను ఈ వాక్యాన్ని గురించి చదివేటప్పుడు కొన్ని క్రిటిసిజం బుక్స్ లో ఆ రకంగా ఇవ్వబడింది. అయితే అది రక్త సంబంధం, పైగా వాళ్ళంతా కూడా దైవ సంబంధమైనటువంటి వ్యక్తులు. ఈ హామాను దైవ వ్యతిరేకమైన వ్యక్తి. మొర్దెకై యూదుడు కాబట్టి అతను నమస్కరించలేదు, అది అతనికి వ్యక్తిగతం. అయితే వీళ్ళు విన్నవాళ్ళు వదిలిపెట్టకుండా మళ్ళీ వెళ్ళి ఏమైనా సరే నువ్వు అతను అంతు తేల్చాల్సిందే, నేను యూదుడను కాబట్టి నేను నమస్కరించను అని చెప్పి అంటున్నాడని చెప్పి మళ్ళీ చెప్పనే జరిగింది. ఇక 9వ వచనానికి వచ్చేటప్పటికి 6వ వచనానికి వచ్చేటప్పటికి యూదుడు కాబట్టి నేను నమస్కరించను అని చెప్పిన మాట విని హామాను మనసులో కలత చెంది మొర్దెకై ప్రాణం తీయటం మాత్రమే కాదు కానీ అదొక స్వల్ప కార్యం. మొర్దెకై జాతి ఏదైతే ఉందో యూదా జాతిని అంతటినీ కూడా ఒకేసారి సంహరించేయాలని ఒక పట్టుదలతో రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీ సంస్థానంలో ఒక జాతి వారు ఉన్నారు, వారు మీ ఆజ్ఞలు పాటించట్లేదు. దానియేలు గ్రంథంలో కూడా ఇదే కదా, అలాగే చెప్పారు కదా, అలాగే ఇక్కడ కూడా మీ ఆజ్ఞలు పాటించట్లేదు, మిమ్మల్ని అసలు లెక్క చేయట్లేదు అని చెప్పి చెప్పవలసిన స్థాయిలో రాజుగారికి ఎక్కించవలసిన స్థాయిలో ఎక్కించిన తర్వాత సరే ఏం చేయమంటావు, అహేశ్వరేష్ గారికి ఎప్పుడు ఉన్న తొందరపాటే కదా, ఏం చేయమంటావు అంటే అయ్యా 20,000 మణుగులు వెండి తూచి ఇవ్వండి, మీ ఉంగరపు ముద్ర కూడా నాకు ఇవ్వండి అని చెప్పి అనగానే ఇచ్చేశాడు ఆయన. అంటే ఆ ఉంగరపు ముద్ర అనేది ఒక రాజుగారు ఉంగరపు ముద్ర అనేది ఒక గవర్నర్ స్టాంపుకు ఎంత విలువ ఉంటుందో ఆ రాజ్యంలో ఆ ఉంగరపు ముద్రకి కూడా అంతే విలువ ఉంటుంది. కానీ ఆ రాజుగారు వెంటనే ఇవ్వటం అనేది జరిగింది. హామాను అది చాలా సంతోషంగా తీసుకుని వెళ్ళాడు, ఎందుకంటే అతను యూదులకు శత్రువు. 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు, తర్వాత 11వ వచనం వరకు చూస్తే ఆ వివరణ అంతా ఉంటుంది, మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం.
ఇక 3 అధ్యాయం 11 దగ్గరకు వచ్చేటప్పటికి హామాను యూదులకు శత్రువు కదా. 13 దగ్గరకు వచ్చేటప్పటికి అతను ఏం చేశాడంటే, సరే మామూలుగా సంహరించడం కాదు, ఇది దేవతని విచారించి దేవత పర్మిషన్తో మనం ఈ పని చేయాలని చెప్పి పారసీక పూజారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను ఇలా యూదులను అందరినీ కూడా సంహరించాలనుకుంటున్నా, దానికి మంచి ముహూర్తం పెట్టమన్నాడు. ఇతను ఎప్పుడు వెళ్ళాడంటే సీజన్ అనే 3వ నెలలో వెళ్ళాడు. అక్కడి నుంచి మొదటి నెల నుంచి చీటీలు వేసుకుంటూ వచ్చారు, అంటే ఏ నెల సంహరిస్తే బాగుంటుందని అది ముహూర్తం పెట్టడానికి. మన పరిశుద్ధ గ్రంథంలో ఏముంది, చీట్లు వేయట మనుషుల వశం, తీర్పు తీర్చట దేవుడి వశం. కాబట్టి చీట్లు ఒడిలో వేయబడితే తీర్పు దేవుడు ఇస్తాడు. ఆ పార్షిక పూజారి పెట్టాడు, అదారు నెల అంటే 12వ నెల 13వ దినాన్న వీళ్ళని అందరినీ కూడా హతమార్చడానికి మంచి ముహూర్తం అని పెట్టాడు. అంటే 11 నెలల దగ్గర దగ్గర ఇతనికి సమయం దేవుడే అక్కడ ఆ పారసీక పూజారి ద్వారానే ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకంటే ఆ మా హృదయాలోచన మనుషుని వశం, దాన్ని స్థిరపరచుట దేవుని వశం. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటాం కదా. అలాగా ఇతను ఏమనుకున్నాడంటే ఇమీడియట్ గా సంహరించేయాలనుకున్నాడు. కానీ ఇతను కూడా ఒక ఆ, చంద్ర ఆరాధకుడు, అంటే చంద్రదేవుని ఆరాధకుడు. ఇతను కూడా ఒక దేవత భక్తుడు. ఆ దేవత చెప్పిన ప్రకారం చేద్దాం అనుకున్నాడు. ఆ దేవతలు నడిపించేవాడే సృష్టికర్త అయిన యెహోవా. కాబట్టి ఆ పారసీక పూజారితో 12వ నెల 13వ తేదీన ఖరారయ్యేటట్టు ఆ దేవుని చిత్తంగా జరిగింది. ఆ జరిగిన వెంటనే ఏం చేశాడంటే అంచెగండ్రని పంపించి ప్రతి సంస్థానానికి కూడా ఆ రాజాజ్ఞ పంపించేస్తాడు. ఎందుకంటే రాజ ఆజ్ఞ ఉంగరపు ముద్ర ఇతని దగ్గర ఉంది కాబట్టి ఇక ఆటంకం లేదు. ప్రతి సంస్థానంలో ఉన్న యూదులందరినీ కూడా ఆధారు నెల 13వ తేదీన సంహరించేయాలని చెప్పి ఆజ్ఞ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి ఆజ్ఞాపత్రం బొద్దుకేకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఎస్తేరు కబురు పంపటం, ఎస్తేరు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత రాజును విందుకు పిలవటం, ఇవన్నీ కూడా మనం ధ్యానించుకున్నాం. ఆ తర్వాత 3 అధ్యాయం 15కు వచ్చేటప్పటికి ఇతను రాజుతో విందుకు కూర్చున్నాడంట. ఒక పక్కన 20,000 మణుగుల వెండి తీసుకున్నాడు. ముందేం చేశాడు, ఒక దుష్ట ఆలోచన చేసి ఒక జాతిని నిర్మూలన చేయాలనుకున్నది మొట్టమొదటి దుష్ట ఆలోచన. రెండోది 20,000 మణుగులు వెండి తీసుకోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎలా మళ్ళీ ఖజానాకు అతను ఇస్తాడన్న వివరాలు ఏమి కూడా లేవు. అందుకనే పెద్దలు అంటారు, ఒక వ్యక్తి క్యారెక్టర్ మనం చూడాలంటే అతనికి పదవి కానీ, పదవితో పాటు ఇంకా అమౌంట్ కానీ బాగా ఇచ్చి చూసినప్పుడు అతని క్యారెక్టర్, అసలు క్యారెక్టర్ ఏంటనేది బయటపడద్దని. అలాగే ఇక్కడ ఆ హామానికి మంచి పదవి వచ్చింది, దాంతో పాటు డబ్బు కూడా వచ్చింది. కాబట్టి ఇక అతని క్యారెక్టర్ ఏంటన్నది ఒక్కొక్క మెట్టు ఇక్కడ కనపడుతుంది. యూదుల్ని సంహరించమని ఆజ్ఞ జారీ చేసేసాడు. అది తెలిసి యూదులంతా కూడా కలవరం చెంది ఉపవాసాలు చేస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే ఇతను వచ్చి రాజుగారితో విందులో కూర్చున్నాడు. అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే రాజుకి అసలు ఏమి ఆజ్ఞ ఇచ్చాడో కూడా తెలియదు. ఎందుకంటే ఉంగరపు ముద్ర హామానికి ఇచ్చేశాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందనేది అతనికి తెలియదు. ఇతనికి ఎప్పుడు కూడా విందులు వినోదాలు ఎస్తేరు గ్రంథంలో చూస్తే దాదాపు 7 సార్లు 9 సార్లు పైన విందులో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ దుష్టుడైనటువంటి హామాన్తో విందుకు కూర్చున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు హామాన్ని దేవుడు హెచ్చించాడు, దుష్టుడైన హామాన్ని ఎందుకు హెచ్చించాడంటే ఆ దుష్టుడైన హామాను రాజు సన్నిధికి వెళ్ళాలి, రాజు చేత రాజుకు తెలియకుండానే ఒక ఆజ్ఞ జారీ చేయించాలి, దాని ఫలితం అతడు అనుభవించాలి. ఇవంతా కూడా దేవుని ప్రణాళిక. ఇంకా ముందు ముందు చాలా ఉంది మనం చూసినట్టయితే. ఆ తర్వాత 5వ అధ్యాయం 6వ వచనంలో ఎస్తేరు విందుకు పిలిచింది. ఎస్తేరు విందుకు పిలిచిన తర్వాత మొట్టమొదటి రోజు వెళ్ళాక రాజును అడుగుద్ది. అదే మొట్టమొదటి రోజు విందుకి ఆహ్వానించినప్పుడు, రాజా మీతో పాటు హామాను కూడా తీసుకురండి, మీ ఇద్దరే రండి విందుకని అడుగుద్ది. రాజుగారు అప్పటికే ఆశ్చర్యపోతారు. 4వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం, ఏంటి ప్రాణాంతకమైన నిర్ణయం తీసుకుందో, ఒకవేళ నేను ఆ బంగారపు కొన చూపించకపోయినట్టయితే ఈమె ప్రాణం పోయేది కదా, ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ విందుకు ఎందుకు ఆహ్వానించింది అనే మనసులో ఉంది. కానీ సరే రాణిగారు రమ్మన్నారు కదా అని హామాను తీసుకుని, ఆవిడ చెప్పింది పైగా హామాను కూడా మీరు చెప్పినట్లు చెయ్యాలని త్వర పెట్టండి అని చెప్పింది. త్వరగా హామాను తీసుకుని విందుకు వచ్చారు. మొదటి రోజు విందు అయిపోయింది. ఏంటి చెప్పు నీ కోరిక అన్నప్పుడు, రెండో రోజు కూడా మీరు ఇట్లాగే రండి అని చెప్పింది. సరే రెండో రోజు కూడా వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే 5వ అధ్యాయం 9వ వచనంలో చాలా మానసోల్లాసంతో, ఎక్కడ లేని ఆనందంతో ఇంటికి వెళ్ళాడంట హామాన్.
ఎక్కడ లేని ఆనందంతో ఇంటికి బయలుదేరాడు. ఎందుకు? రాణి గారు విందుకు పిలవటమే కాకుండా తనతో పాటు రాజుగారితో పిలవటమే కాకుండా ఒక రోజు కాకుండా రెండో రోజు కూడా మమ్మల్ని ఇద్దరినే రమ్మంది. అంటే ఎస్తేరు నన్ను రాజుగారితో సమానంగా చూస్తుంది అని చెప్పి చాలా సంతోషంగా బయటకు వచ్చాడంట. వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ గా మొద్దుకే లేవలేదు, నమస్కరించలేదు. అయినా కోపాన్ని అణుచుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే భార్య స్నేహితులు అక్కడ ఇంటి దగ్గర ఉంటే తన ఆ, చాలా ముందు గొప్పలు చెప్పుకున్నాడు. ఏంటంటే నాకున్న సంతానాన్ని బట్టి, నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నా కీర్తి ప్రతిష్టలు బట్టి ఆ, రాజు గారు నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అసలు ఇవాళ నేను ఎంత ఆనందం పొందానంటే జీవితంలో చాలా ఆనందం నాకు అని చెప్పి, మన భాషలో చెప్పాలంటే ఇక పానకంలో పుడకలాగా అన్న మాట లాగా చెప్పాడు. ఏంటంటే నా ఈ ఆనందాన్ని చెడగొట్టే ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఆ మొద్దుకే మళ్ళీ లేవలేదు, నాకు నమస్కరించలేదని చెప్పాడు. సాధారణంగా భార్య అనేది ఏం చెప్పాలి? పోనిద్దు, రాజుగారు విందుకు పిలిచారు, నువ్వు ఊహించిన పదవి వచ్చింది, ఆ యూదుల్ని సర్వనాశనం చేయడానికి నీకు ఆర్డర్ కూడా వచ్చేసింది, ఆ మొద్దుకే యూదుడే కాబట్టి అతను పోతాడు, ఎందుకు అతనితో నీకు, వదిలే అని చెప్పాలి. కానీ ఈ దుష్టురాలు ఏం చెప్పిందంటే, ఆ స్నేహితులు ఈ దుష్టురాలు కలిసి, జరషు ఆమె పేరు, ఈ దుష్టురాలు అనే పదం కంటే కూడా ఎక్కువే ఉపయోగించవచ్చు ఇలాంటి స్త్రీ గురించి. ఏం చెప్పిందంటే, ఓహో అలాగా, ఒక పని చెయ్యి, నీకు అంత ఆటంకంగా ఉన్నాడు అతను, అయితే నువ్వేం చేస్తావంటే ఒక 50 మూరల ఎత్తు ఉరికొయ్యి చేయించు, రాజుగారితో చెప్పి దాని మీద ఉరి చేయించేద్దుగాని అని చెప్పి సరే. వీళ్ళ కుట్రలు ఇలా ఉన్నాయి, దేవుని ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. దేవుని ఆలోచనలు ఏంటంటే 6వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేటప్పటికి అక్కడ రాజుగారికి నిద్ర పట్టలేదు. ఆ నిద్ర పట్టకుండా చేసింది దేవుడే. నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోయేటప్పటికి నిద్రపోవటానికి ఇంకేదైనా చేయొచ్చు, కానీ ఆయన ఏం చేశాడు? దేవుడు ప్రేరేపణతో ఆయన ఏం చేశాడంటే, నాకు నిద్ర పట్టట్లేదు, ఆ క్రానికల్స్, అదే మాదీయ పార్శిక రాజుల వృత్తాంతాలు, దినచర్యలు రాసిన గ్రంథం ఉంటుంది కదా, అదొకసారి తీయండి అని చెప్పన్నాడు. తీసిన తర్వాత అలా చదువుతూ ఉంటే ఈ ఆ, బిక్తా తెరసు చేసినటువంటి కుట్రను చెప్పి రాజుగారి ప్రాణం కాపాడింది మొర్దుకే అని అక్కడ వ్రాయబడి ఉంది. వ్రాయబడి ఉన్నప్పుడు అప్పుడు రాజుగారు పిలిచి అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు, ఏంటి మరి మొర్దుకేని ఏమైనా సన్మానించామా, మనం ఏమన్నా అతనికి ఏమన్నా ఉపకారం చేసామంటే లేదు ప్రభు అని చెప్పారు. సరే, ఇతనికి మంచి సన్మానం చేయాలి, అక్కడ ఎవరున్నారో చూడండి అన్నారు. ఈ లోపల ఆ ప్రాంగణంలో హామాన్ వచ్చి అటు ఇటు తచ్చట్లాడతారు. ఎవరున్నారంటే, హామాన్ అండి మీకు మీ దర్శనం కోసం వచ్చాడు అనేటప్పటికి సరే రమ్మని అన్నారు. వచ్చిన తర్వాత రాజుగారు ఏమంటాడంటే, మరి రాజు ఘనపరిచిన వ్యక్తి ఏ రకంగా సన్మానింపబడాలి అంటే, హామాను మనసులో అనుకున్నాడు, ఇది నన్ను కాకపోతే ఎవరిని సన్మానిస్తాడని, ఈ విధంగా రాజకిరీటం పెట్టాలి, వస్త్రాలు ధరింప చేయాలి, గుర్రం మీద ఊరేగించాలి, అన్నీ చెప్తాడు. అయితే నువ్వు చెప్పినవన్నీ వెళ్ళి మొద్దుకైకి చెయ్యి అంటాడు. ఇక గొంతుకులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది, కానీ రాజుగారి దగ్గర ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి. పొద్దుకాయ దగ్గరికి వెళ్ళాడు, గుర్రం ఎక్కించాడు, కిరీటం పెట్టాడు, వస్త్రాలు కట్టించాడు, గుర్రం ఎక్కించాడు. రాజు గణపరచదలిచిన వానికి ఇట్లాగా సన్మానం జరుగునని అతనే ప్రకటించుకుంటా వీధుల్లో ఊరేగించాడు. మొద్దుకాయ ఇదేం పట్టించుకోలే. అది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ గా అతను వచ్చి మళ్ళీ గుమ్మం ముందు డ్యూటీలో కూర్చున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి దుష్టుని దేవుడు ఎందుకు హెచ్చిస్తాడు అంటే, వారి పాపం పండిన తర్వాత వారి వారికి వేసే శిక్ష అనేది ఎట్లా ఉంటుందో హామాను జీవితాన్ని మనం చూస్తాం. మనం అనుకుంటాం ఆ 2వ అధ్యాయం చివరి వచనానికి 3వ అధ్యాయం 1వ వచనానికి ఎంత తేడా అంటే, దేవుడు వాళ్ళని పసిగట్టి రాజు ప్రాణం కాపాడిన మొద్దుకైనా ఏమీ సన్మానించకుండా ఈ హామాన్ని ఎందుకు హెచ్చించాడంటే, ఎవరిని తగ్గించాలో ఆయనకి తెలుసు, ఎవరిని హెచ్చించాలో దేవుడికి తెలుసు. సరే, ఇది అయిపోయిన తర్వాత చాలా వేదనతో వెళ్ళాడు ఇంటికి. వేదంతో వెళ్ళి ఇలా జరిగింది, నా చేతులతో, నా నోటితో చెప్తూ, నా చేతులతో అతని కిరీటం పెట్టి రాజు గుర్రం మీద ఎక్కించి ఊరేగించాల్సి వచ్చింది అని చెప్పి తల కప్పుకుని వెళ్ళాడంటే ఇంటికి. తల మీద వస్త్రం వేసుకుని వెళ్ళాడు అంటారు కదా, అలా తల మీద వస్త్రం వేసుకుని వెళ్ళాడు. వెళ్తే ఏం జరిగిందంటే చెప్తే అప్పుడు ఆ భార్య దగ్గర స్నేహితులు కాకుండా జ్ఞానులు ఉన్నారంట ఈ టైంలో. వాళ్ళు అన్నారంట, అబ్బాయి నువ్వెవరితో పెట్టుకుంటున్నావు గొడవ, అతను కనుక యూదుడైతే అతని వల్ల నీకు నాశనం తప్పదు అని చెప్పారు. ముందు స్నేహితులు ఏం చెప్పారు, నువ్వు ఉరికై చేయించే అన్నారు. ఇక్కడ జ్ఞానులు ఏం చెప్పారంటే, అతను యూదుడైతే నీకు వినాశనం తప్పదని చెప్పారు. అంటే నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అనేది కూడా మనం జాగ్రత్తగా
చూసుకోవాలి. ఆ పనికిమాల స్నేహితులు ఇచ్చిన సలహా ఉరికోయి చేయించాడు. జ్ఞానులు ఇచ్చింది ఏంటంటే నువ్వు జాగ్రత్తగా నడు. అప్పటికే టైం దాటిపోయింది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. రాజుగారి సేవకుడు వచ్చి మళ్ళీ విందుకు పిలిచాడు. పిలిచిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, విందు ఆరగిస్తున్న టైంలో ఆ మళ్ళీ నీ కోరిక ఏంటని అడిగాడు. అప్పటికే 2 సార్లు 3 సార్లు రాజ్యంలో సగమైన ఇచ్చేయమంటావా అన్నాడు. అది మనం ఇదివరకే ధ్యానించుకున్నాం. నాకు రాజ్యంలో సగం కాదు కానీ ఆ మా జాతిని వినాశనం చేయడానికి ఒక పన్నాగం పన్నాడు ఒకడు. మా జాతిని మొత్తం సర్వనాశనం చేయడానికి, మమ్మల్ని అమ్మివేయటానికి, మమ్మల్ని సంహరించడానికి చూశాడు అని చెప్పంటే ఎవరతను అన్నాడు. అంటే అక్కడ వేస్తే చాలా జాగ్రత్తగా చెప్పుద్ది. మమ్మల్ని మమ్మల్ని మేము కోల్పోయినా మేము బాధపడం, అతను సరెండర్ అయిపోవటానికి కూడా మేము బాధపడం. కానీ మేము అతను సరెండర్ అయిపోతే రాజు అయిన మిమ్మల్ని మేము శ్రమ పెట్టిన వాళ్ళని అవుతాం అంది ఆవిడ చాలా జాగ్రత్తగా. అంటే రాజా నువ్వు తెలిసి తెలియకుండా ఆ ఉంగరం ఇచ్చేసావు, ఆ ముద్ర ఇచ్చేసావు, దానివల్ల ఇదంతా వచ్చిందని చెప్పకుండా, ఒకవేళ అతనికి ఆ దుష్టుడికి తల వంచి మేము సరెండర్ అయిపోతే సంహరింపబట్టాన్ని కూడా ఒప్పుకుంటే దానికి కూడా మేము సిద్ధమే. కానీ మేము తీసుకునే నిర్ణయం వల్ల నీవు శ్రమ పడతాం అనగానే రాజుకు అప్పుడు స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయ్యి వెంటనే విందు వదిలిపెట్టి ఆ ద్రాక్ష వనంలోకి వెళ్ళాడు. అక్కడ ఏదో ఇదంతా కూడా మన ఇదివరకే అంటే హామాన్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ ద్రాక్ష వనం బాల్కనీలోకి వెళ్ళి ఆలోచించుకుంటున్నాడు. ఇంత పాపానికి ఉడికట్టాడు ఇతనని చెప్పి చాలా కోపంతో వచ్చాడు. ఈ లోపల ఇతను కర్మగాలి ఎస్తేర్ని ఆ బతిల బతిమిలాడదాం లేకపోతే వేడుకుందాం అని అనుకున్నాడు. ఏమో ఆ ద్రాక్ష రసం మత్తు ఎక్కువైపోయిందో ఆ బెడ్ మీద పడి ఉన్నాడు. పడి ఉండేటప్పటికి వెంటనే రాజుగారు చూసి నా ఎదుటే రాణిని బలవంతం చేస్తాడు ఇతను, ఎవరెక్కడైనటువంటి వాళ్ళు వచ్చారు, ముఖాన్ని ముసుగు వేశారు. ఆ ఏ ఎక్కడైతే మొద్దుకైన ఉరి తీయాలని ఆ 50 మూరల ఎత్తు ఉరికొయ్యిందో దాని మీద ఇతన్ని హామాన్ని ఉరి తీశారంటే గొయ్యి త్రవ్వేవాడు దాంట్లోనే పడతాడు, కత్తి పట్టినవాడు కత్తితోటే సంహరించబడతాడు అన్నది మనకు తెలుసు కదా. అదే విధంగా ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆ తర్వాత వచనాల్లో ఆ హామాన్ని హామానుకి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తీసి ఎస్తేర్కి ఇచ్చి, అలాగే హామాని ఇంటిని మొర్దుకైకి ఎస్తేర్కి అప్పచెప్తాడు రాజు. ఇది మనం చదువుతూ ఉంటే మనకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఏంటంటే అతని ఇల్లు వేరొకరికి ఇవ్వబడునని ఇస్కరియోతు యూదా గురించి చెప్పబడినటువంటి ప్రవచనం లాంటిది ఇది కూడా. అతని ఇల్లు ఇవ్వబడింది, అతని అధికారం కూడా ఎస్తేర్కి మొర్దుకైకి ఇవ్వబడింది. ఇవ్వబడిన తర్వాత ఎస్తేరు ఒక కోరిక, నీకు ఇంకా ఏం కోరిక ఉంది అంటారు. అప్పటికే 500 మందిని సూజన్ కోట్లో ఉన్నటువంటి ఈ హామాను చెందినటువంటి హామాను జాతి వారిని సంహరించడం అయింది. అదేవిధంగా మరొక 300 మందిని బయట సంహరించడం అయింది. ఆ తర్వాత 75,000 మందిని బయట సూజన్ కాకుండా, సూజన్ అనేది శీతాకాలపు రాజధాని పట్టణం, అక్కడ కాకుండా వేరే ప్రాంతాల్లో మొత్తం ఆ రాజ్యం అంతా కలిపి 75,000 మందిని చంపేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అంటే ఎంత మంది అక్కడ ఉన్నారు, ఈ పారసీక దేశంలో వీళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది ఆలోచిస్తే దాదాపు 1,00,000 మంది వరకు ఉన్నట్టుగా. అంటే వీళ్ళు కాకుండా మొద్దుకే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏంటంటే ఎవరైతే సృష్టికర్త అయిన అదే ఎవరైతే యూదా మతానికి వస్తారో, యూదా మతానికి రావటం అంటే దేవుడిని అంగీకరించడమే కదా, ఈ దేవుడు అనే మాట అక్కడ వాడకపోయినా ఎవరైతే యూదా మతాన్ని అంగీకరిస్తారో వాళ్ళని వదిలిపెట్టేస్తున్నారు. చాలా మంది అప్పటికే వచ్చేసారు. వాళ్ళు కాకుండా మేము అంగీకరించము అని చెప్పిన వాళ్ళే 1,00,000 మంది ఉన్నారు. అంటే పారసీక దేశంలో హ్యామాను జాతి ఎంతమంది ఉన్నారో మనం చూస్తాం. ఆ తర్వాత ఆ రాజుగారు అడుగుతారు, ఇదిగో ఇంతమందిని చంపేశారు, నీకు అతను ఇల్లు ఇచ్చాము, నీకు ఉంగరపు ముద్ర కూడా ఇచ్చారు, ఇంకేం కావాలి నీకు అని అడుగుతాడు. అడిగితే రాజా మరి అతని 10 మంది కుమారులను ఉరి తీశారు కదా, హామాన్ యొక్క 10 మంది కుమారుల్ని చంపేశారు కదా, వారి ఉరికొయ్య మీద ఉరి తీయండి అని అడుగుతాడు. అది కూడా రాజు పర్మిషన్ ఇస్తాడు. ఎందుకు ఉరి తీయమంది అన్నది మనం ఇంతకు ముందు ధ్యానించుకున్న ధ్యానించుకున్న ఏంటంటే అది విజయ సూచిక, తర్వాత మిగతా వారికి హెచ్చరిక అది. అందుకని ఆ రకంగా వాళ్ళని చనిపోయిన వారిని కూడా పనిగట్టుకుని ఉరి తీయటం జరిగింది. అంటే జెరషు లాంటి భార్య ఇచ్చిన సలహా వల్ల భర్త ప్రాణాన్ని పోగొట్టుకుంది, అదేవిధంగా తన 10 మంది కుమారులు పోగొట్టుకుంది, సర్వస్వం పోగొట్టుకుంది. ఇట్లాంటి స్త్రీని మనం చూసినప్పుడు భర్త ఒకవేళ తప్పు మార్గంలో నడుస్తున్నా కూడా సరిదిద్దవలసిన బాధ్యత ఒక గృహిణిగా మన మీద ఉన్నది. అబీగయల్ గురించి తెలుసు కదా. మరి అబీగయల్ భర్త అతను చాలా
ఆ మొరటవాడు నాబాల్ అన్న అతను. ఆ మొరటవాడు భార్య సుబుద్ధి గల రూపసి అంటారు కదా ఆవిడ్ని. ఆ దావీదు అతన్ని చంపడానికి వచ్చినప్పుడు ఎదురుపడి వెళ్ళి ఆపుతుంది. అప్పుడు దావీదు మహారాజు అంటాడు, అమ్మ, రక్తాపరాధం తగలకుండా నా చేతికి రక్తాపరాధం జరగకుండా నువ్వు ఆపావు. నీ భర్త ప్రాణాన్ని కాపాడుకోవటమే మాత్రమే కాకుండా రక్తాపరాధం నాకు కలగలేదు. ఎందుకంటే అప్పటి వరకు దావీదు చేసిన యుద్ధాలన్నీ కూడా దేవుడు చెప్తే చేసిన యుద్ధాలు తప్పించి తన సొంత నిర్ణయం ఎక్కడా తీసుకోలేదు. ఇక్కడ మాత్రం సొంత నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి రక్త అపరాధం తన చేతికి అంటుకునే బాధ ఉంది. అది తప్పించబడింది. అంటే ఒక గుణవతి అయిన భార్య ఉంటే ఏ విధంగా తన భర్తని తన రాజ్యాన్ని కాపాడుకుంటుందో చూడొచ్చు. జెరుషల్ లాంటి భార్య ఉంటే తన ఇంటిని సమస్తం పోగొట్టుంది. కాబట్టి ఇట్లాంటి వారి జీవిత చరిత్రలు చదివేటప్పుడు ఒకవేళ భర్త తప్పు నిర్ణయం తీసుకుంటే భార్య, భార్య తప్పు నిర్ణయం తీసుకుంటే భర్త తప్పనిసరిగా సరిదిద్దాలి, వాక్యానుసారంగా హెచ్చరించాలి. లేకపోతే హామాని ఇంటిలాగానే అయిపోయే ప్రమాదం ఉంది. అదే విధంగా రాజు గారితో ఇంకొక ఆజ్ఞ చేయించుద్ది ఏంటంటే పూరీం అనే పండగ చేసుకోవాలి. ఆ పూరీం అనే పండగ చేసుకోవాలి ముందేమో అడ్వైజ్ ఇవ్వడం జరుగుద్ది. తర్వాత దాన్ని ఆచరించాలని ఆజ్ఞ కూడా మొద్దుకే జారీ చేశాడు. ఎందుకు ఆజ్ఞ జారీ చేశారంటే పూరీం అనే పండగ ద్వారా పేదలకి బహుమతులు, కానుకలు ఇచ్చుకునే పండుగ. రెండోది ఏంటంటే ఒక దుష్టుడైనటువంటి హామాను సంహరింపబడ్డాడు అని చెప్పి ఆ పండగ చేసుకునేటప్పుడు యూదులు గుర్తు చేసుకుంటూ ఒక దుష్టుణ్ణి దేవుని బిడ్డల పక్షాన ఉండి ఎట్లాగా సంహరింప చేశాడో అనేది జనులు జ్ఞాపకం చేసుకుంటే నా పండగ, ప్రతి పండగ వెనుక ఒక చరిత్ర అనేది ఉంటుంది. అది ఆ రకంగా జరిగింది. అయితే ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు, అసలు హామానికి మొర్దుకైకి ఎంత విరోధం ఎందుకు? హామానికి మొర్దుకైకి ఎంత విరోధం ఎందుకని మనం ఆలోచించినట్టయితే 3వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు ఆ సంగతులైన తర్వాత రాజైన అహేశ్వరోషు హమ్మెదాత కుమారుడగు అగాగీయుడునగు హామానును. అగాగీయుడు అంటే వీళ్ళని అమాలయకులు అనే జాతి దైవ వ్యతిరేకమైన జాతి. ఇతను అమాలయకుడే కాకుండా అగాగీయుడు. ఈ అమాలయకుల గురించి మనం చూసినప్పుడు ఆదికాండం 14వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం ఈ అమాలయకుల్ని. అక్కడ అబ్రహాం జయించినటువంటి రాజుల జాబితాల్లో ఈ అమాలయకులు కూడా ఉంటారు. ఆ తర్వాత నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో వీళ్ళ గురించి మనం అక్కడ చూస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో మంచినీళ్ళు లేవని ఇశ్రాయేలీలు చాలా బాధపడతారు, సణుగుతారు, గొణుగుతారు. అప్పుడు ఒక బండ మీద కొట్టమని దేవుడు చెప్పటం, ఆ జలాలు ప్రవహించడం, అదంతా కూడా మనకు తెలిసిందే. అయితే అక్కడ జరిగింది ఏంటంటే కొన్ని విషయాలు విపులంగా రాయటానికి కుదరదు. కాబట్టి మరి నేను తర్వాత స్టడీ బైబిల్లో క్రిటిసిజం బుక్స్ లో చూసినప్పుడు ఆ రెఫ్యూజియం అనే ప్రాంతంలో ఏం జరిగిందంటే ఫస్ట్ వాటర్ వార్ అనేది అక్కడ ప్రారంభమైంది, నీటి యుద్ధం అనేది అక్కడ ప్రారంభమైంది. మొన్న ఒకసారి గుడ్ ఫ్రైడేకి మా చర్చికి ఒక స్పీకర్ వచ్చి ఆయన చెప్తున్నారు, 3rd వరల్డ్ వార్ అనేది నీటి యుద్ధంగా జరుగుద్ది, నీటి కోసం కొట్టుకుంటారని. ఆ రోజుల్లోనే వాటర్ వార్ అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీలకి నీరు దొరకకుండా చేయాలని వారు చూశారు. ముందు వాళ్ళు కాదేశు అనే అరణ్య ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఈ సీనాయి అరణ్య ప్రాంతానికి వచ్చారు సరిగ్గా మోసే టైం. వీళ్ళకి ఉన్న పేరేంటంటే అమాలేకీయులు. అంటే తెలుగులో అర్థం ఏంటంటే నాకెడు వారు. అంటే వీరు ఎక్కడన్నా పాదం మోపితే అదంతా కూడా తుడిచిపెట్టుకుపోద్ది. అంటే వాళ్ళందరినీ కూడా పూర్తిగా తుడిచేస్తారు. వీళ్ళ విరోధుల్ని ఉంచరు. ఒక్కొక్క పురుగు ఒక్కొక్క వృక్షాన్ని ఆశ్రయించిందంటే పచ్చని ఆకు అనేది ఎక్కడ కూడా కనపడదు. పచ్చని ఆకు అనేది ఎక్కడ కూడా కనపడదు. అలాగా వీళ్ళు ఎక్కడైనా ఉన్నారు అంటే మొత్తం ఆ గ్రౌండ్ అంతా మొత్తం అసలు మనుషు సంచారమే లేనట్టుగా తుడిచేస్తారు మామూలుగా అంటారు కదా, ఏమీ మిగల్చలేదు విస్తరలో అని చెప్పి. అలాగనమాట. అట్లాంటి వారు వీరు. అయితే వీళ్ళు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎందుకు? దేవుడు వారిని కరుణించి వాళ్ళకి వాటర్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే మన కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చూస్తే ఆ బండ క్రీస్తే అని ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళు రెఫీదీంలో బయలుదేరి దగ్గర కనాను చేరే వరకు ఆ జలధార అట్లాగే ఇశ్రాయేలీలు వెంటే వెళ్ళిందంట. వీళ్ళేంటంటే మా ప్రాంతంలో వాటర్ అది వీళ్ళు పట్టుకెళ్ళటువంటి జీవజలం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అది అక్కడ చాలా భయంకరమైన యుద్ధం. ఎంత భయంకరమైన యుద్ధం అంటే అప్పుడు మోషే
యెహోషువతో అంటాడు, నువ్వు యుద్ధం చెయ్యి, నేను దేవుని ప్రార్థిస్తాను అని చెప్పి ఆ కొండ మీద వెళ్ళి మోషే ప్రార్థిస్తాడు. చేతులు లాగుతూ ఉంటాయి. అప్పుడు అహరోను హూరు చెరో పక్కన సపోర్టింగ్ గా ఒక స్టిక్స్ పట్టుకుని ఉంటారు. అయితే చేతులు లాగేటప్పుడు ఎప్పుడైతే మోషే కిందకి చేతులు దించుతాడో అమాలేకీలకు విజయం కలుగుద్ది. మోషే చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు అది ఇశ్రాయేలీలకు విజయం కలుగుద్ది. అప్పుడు హూరు అహరోను ఆలోచించి ఏం చేస్తారంటే ఒక పెద్ద రాయి తీసుకొచ్చి దాని మీద మోషేని కూర్చోబెట్టి ఆ రెండు చేతులకి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు అమాలేకీలు జయించడం జరిగింది. అప్పుడు వాళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం గమనించినట్టయితే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీల పేరు ఆకాశంలో ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము. అంటే దేవుడు ఎంత గట్టి శాసనం చేశాడంటే అమాలేకీయుల గురించి, వీళ్ళ పేరు అనేది కనపడకూడదు, అసలు ఆకాశం క్రింద కనపడకూడదు, భూమి మీద అనలేదు దేవుడు, అక్కడ ఆకాశం క్రింద వీళ్ళ పేరు నేను తుడిచిపెట్టేస్తాను. అంటే ఒక సముద్ర ప్రాంతంలో కానీ భూగర్భంలో కానీ లేకపోతే మరెక్కడా కూడా వీళ్ళు కనపడకూడదు, దేవుని ఆజ్ఞది అని చెప్పి మోషేతో అంటాడు, దీన్ని జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి అది యెహోషువకు వినిపించుము. యెహోషువ తర్వాత తరానికి వినిపిస్తాడు. తరతరాలకి కూడా అమాలేకీలకి దేవుడు ఇచ్చినటువంటి శాపం ఏంటి, అమాలేకీల గురించి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది తెలియాలని చెప్పి దేవుడు ఆ ప్రకారంగా చేస్తాడనమాట. చేసిన తర్వాత క్రింద వచనాల్లో మనం గమనించినట్లయితే, ఆకాశం నుండి బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనము విరోధంగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీలతో తరతరం వరకు యుద్ధమనెను. అంటే అమాలేకులు ఎవరికి విరోధంగా చెయ్యెత్తారు, ఇశ్రాయేలీలు కాదు. అక్కడ చెప్పబడిన మాట మోషే ఏమంటున్నాడు, అమాలేకులు ఈ దేవునికి వ్యతిరేకంగా చెయ్యెత్తారు. దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి దేవునికి వ్యతిరేకంగా చెయ్యి ఎత్తారు కాబట్టి తరతరములు కూడా అమాలేకీలకి ఇశ్రాయేలీలకి యుద్ధము. అది అక్కడ వ్రాయబడింది. అది ఆ చరిత్ర మొర్దెకైకి తెలుసు, హామానికి తెలుసు. ఎందుకంటే హామాను జాతి వారు ఎప్పటి నుంచో ఆదికాండంలో అబ్రహాం గారు అక్కడికి వెళ్ళక ముందు నుంచే అరణ్య ప్రాంతాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ చరిత్ర అంతా వాళ్ళకి తెలుసు. సహజంగా వాళ్ళకి ఏంటంటే ఆ శత్రువుల్ని వ్యతిరేకించాలి, వాళ్ళు నిర్మూలన చేయాలి వాడకుంటది, ఈ శత్రువులు నిర్మూలన చేయాలి వీళ్ళకుంటది. తర్వాత వీళ్ళు న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు వీరు మిద్యానీయులు తోడుగా తెచ్చుకొని ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధంలో కూడా వీరు ఓడిపోయారు. అక్కడ మరి గిద్యోను బలపరాక్రమ దేవుడు గిద్యోను ఉపయోగించుకుని వాళ్ళు ఓడించడం జరిగింది. అదేవిధంగా అగాగీయుడు అంటే అక్కడ ఏంటంటే అగగు అనేది ఒక బిరుదు, అమాలేకుల రాజుకిచ్చే ఇవ్వబడే బిరుదు. అమాలేకుల రాజులు బహు పరాక్రమవంతులు. అందులో ఇద్దరు రాజులు ఇంకా పరాక్రమవంతులంట. ఆ ఇద్దరు రాజుల్లో రెండవ రాజు వంశానికి చెందినవాడు హామాను. అగాగీయుడు అంటే అగగు అనే రాజు సంతతికి చెందినవాడు ఇతను. కాబట్టి అసలు అమాలేకీలే చాలా బలవంతులు, దేహదార్ఢ్యం కలిగిన వాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళు, యుద్ధ శౌర్యం కలిగిన వాళ్ళు. మరి మోషే అంతటి వాడి అంత ప్రార్థన చేసి యెహోషువ స్వయంగా యుద్ధ రంగంలో దిగి ఆ సాయంకాలం వరకు వాళ్ళతో యుద్ధం చేయవలసి వచ్చిందంటే వాళ్ళు మామూలు సైన్యం కాదు. అయితే ఎంత బల శౌర్యాలు ఉన్నా కూడా అది దైవపరమైనటువంటి బలం కాకపోతే, దైవశక్తి కాకపోతే, దైవశక్తి ముందు ఈ లోక సంబంధమైన శక్తి ఇప్పుడు కూడా ఓడిపోవలసిందే. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ హామాను చరిత్రలో చూసినట్టయితే ఇతడు చాలా బల పరాక్రమలు కలిగిన వాడు, ఒక రాజ వంశానికి రాజ సంతతికి చెందినవాడు. అయినప్పటికీ కూడా ఇతనికి ఉన్న మైనస్ పాయింట్ అంటే వీళ్ళు దైవ వ్యతిరేకులైనటువంటి జనులు. కాబట్టి మొర్దెకైకి ఆ చరిత్ర అంతా తెలుసు అమాలేకీల గురించి. యెహోవా దేవుడు మోషే చేత జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయించి యెహోషువ చేత చదివించి యెహోషువ తర్వాత తరతరాలకి అందించినటువంటి చరిత్ర. మొర్దెకై లాంటి
ఆ పండితుడికి తెలియకుండా ఉండదు, అదేవిధంగా హామాల్ లాంటి వాడికి తెలియకుండా ఉండదు. కాబట్టి వీరిద్దరికి అక్కడ ఏదో మోకరించలేదు కాబట్టి నేను సంహరించాలని హామాను గాని, ఇతడు కేవలం నేను యూదుణ్ణి కాబట్టి నేను మోకరించని మొద్దుకే గాని కాదు. వీళ్ళిద్దరికి ఉన్న పగ ఏంటంటే ఆ జాతిని నిర్వీర్యం చేయాలని మొద్దుకైకి, ఈ జాతి నిర్వీర్యం చేయాలని హామానికి ఉంది. అయితే మొద్దుకై చూసినట్టయితే చాలా కన్సిడర్ చేశాడు, ఎవరైతే యూదా మతంలోకి వస్తారో వాళ్ళు వదిలిపెట్టాడు. అలాగే హామాను ఎక్కడైతే యుద్ధాలు చేశాడు అక్కడంతా కూడా కొల్ల సొమ్ము తీసుకున్నాడు, స్త్రీలని పిల్లల్ని కూడా ఏడిపించినట్టుగా అతని చరిత్రలో ఉంది. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో అన్ని వివరాలు రాయబడలేదు. చాలా క్రూరుడు ఇతను. కానీ మొర్దెకై మాత్రం అలా చేయలేదు, కొల్ల సొమ్ము తీసుకోలేదు, స్త్రీలని పిల్లల్ని హింసించలేదు. ఎవరైతే దైవ శక్తిని ఆశ్రయిస్తారో వారిని నేను క్షమిస్తాను అన్నాడు మొర్దెకై. కాబట్టి ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే యమాలయకుల చరిత్ర గురించి సంఖ్యాకాండ 24-20 కూడా చూడవచ్చు. అక్కడ బాలాకు అనే ఒక వ్యక్తి బిలాం అనే ప్రవక్తను తీసుకొచ్చి ఇస్రాయిల్ని శపించమని తీసుకొస్తే ముందు రానంటాడు, 2 సార్లు రానంటాడు. ఆ తర్వాత 3వసారి అంటాడు, దేవుడు ఏం చెప్తాడో చూస్తాను అంటే లాగుతుంది. అతను ఇచ్చే డబ్బు చాలా ఎక్కువ మొత్తంలో ఉంది, ఆ రాజు ఇచ్చే డబ్బు చాలా ఎక్కువగా ఉంది, దాన్ని కాదనలేడు. అటు దేవుడు ఆజ్ఞని తిరస్కరించలేడు. అందుకనే లోకంతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా అంటాడు పౌలు గారు. ఎయిదర్ దిస్ ఆర్ దట్. నువ్వు లోకాన్ని స్నేహిస్తే లోకంతో ఉండు, దేవుడు కావాలనుకుంటే దేవుడితో ఉండు. నేను లోకాన్ని ఒక భుజం మీద మూటలో వేసుకుంటాను, దైవశక్తి నన్ను నడిపించాలంటే అది అయ్యే పని కాదు. అక్కడ బిలాం ఏం చేశాడంటే నేను మరి ఏం చేయలేను, సరే అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేద్దాం, దేవుడు అంటాడు నువ్వు వెళ్ళు, నేనేం పలకమంటే అది నువ్వు పలుకని చెప్తాడు. ఆ మాటే ఆ రాజుతో చెప్తాడు బిలాము, సరే రా, ఏం దేవుడు చెప్తే అదే మాట్లాడదు కానీ నువ్వు రమ్మనేటప్పటికి బిలాము అక్కడికి వెళ్ళి ఇస్రాయేల్ని దీవిస్తాడు. ఇస్రాయేల్ దీవించడం మొదలు పెడతాడు. అదేంటి, నేనేమో ఇస్రాయేల్ శపించమని తీసుకొస్తే నువ్వేంటి ఇస్రాయేల్ దీవిస్తావు అంటాడు రాజు, బారాక్ అనే రాజు. అప్పుడు బిలాం అంటాడు, నేనెవరిని దీవించడానికి శపించడానికి, దేవుడు నాతో ఏం చెప్తే అదే నేను మాట్లాడతాను తప్పించి నేను సొంతగా మాట్లాడగలిగింది ఏది కూడా లేదు అంటాడు. అదే సంఖ్యాకాండ 24-20 అంటాడు, రాబోయే క్రీస్తు గురించి చెప్తూ నక్షత్రము యాకోబులో ఉదయించిన ప్రవచనం చెప్పాడు. అక్కడ రాజదండం ఇస్రాయేల్ నుంచి లేచినని చెప్పిన తర్వాత అక్కడ బిలాం అంటాడు, అమాలేకీల్లో చాలా మంది నశిస్తారు, మీ అమాలేకుల రాజు కంటే కూడా చాలా బలవంతుడైన రాజు వస్తాడు. అంటే అమాలేకులు ఎంత గట్టివాళ్ళు అక్కడ మనకు అర్థం అవుతుంది. అమాలేకులను అడచటానికి అంత శక్తివంతుడైన రాజు దేవుని హస్తం తోడుగా ఉంటేనే తప్పించి వీళ్ళని ఓడించలేమని చెప్పి బిలాం అక్కడ ప్రవచించాడు. అట్లాగే ఇక్కడ దేవుని హస్తం తోడుగా ఉండి మొద్దుకైతో ఎస్తేర్ని ఉపయోగించుకుని వాళ్ళని అక్కడ హతమర్చడం జరిగింది. తర్వాత మనం గమనించినట్లయితే అమాలేకుల చరిత్ర సమూయేలు మొదటి గ్రంథం 15-8 కూడా మనం చూడవచ్చు. అమాలేకుల రాజైన అగగును సౌలు పట్టుకున్నాడు. అమాలేకుల్ని పూర్తిగా తుడిచిపెట్టేయమని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సౌలు ఇశ్రాయేలీకి మొట్టమొదటి రాజైనటువంటి బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలుకి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, నువ్వు వెళ్తున్నావు అమాలేకులు పూర్తిగా సంహరించేయి, అక్కడి నుంచి ఏమీ తీసుకురావద్దని చెప్పి ఎరికో గురించి ఎట్లాగైతే చెప్పాడో ఆయన అక్కడ కూడా అది అమాలేకుల గురించి అట్లాగే చెప్పడం అనేది జరిగితే సౌలు పాపం వెళ్ళాడు, చాలా గొప్ప యుద్ధం చేశాడు. కానీ ఒక చిన్న విషయం సొంత ఆలోచన చేశాడు. గొర్రెను ఎడ్లను బాగా ఫ్యాటీగా ఉన్న వాటిని తీసుకొచ్చి, అంటే బాగా బలిసిన వాటిని తీసుకొచ్చి దేవుడికి బలి ఇద్దాం అనుకున్నాడు. వాళ్ళతో పాటు ఏమనుకున్నాడంటే ఈ అగగు అనే రాజు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా, ఇతడు చాలా బల సౌర్యాలు కలిగినటువంటి వ్యక్తి కదా, ఇతడు చాలా పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి కదా, ఇంతకు ముందు రాజులు ఎవ్వరూ కూడా ఈ అగగును ఓడించలేకపోయారు కదా, నేను కదా ఈ అగగును ఓడించాను, కాబట్టి ఇతన్ని 10 మంది అందరూ కూడా చూస్తుండగా అక్కడ బలిపీఠం దగ్గర బలి ఇవ్వాలి, ఈ పశువులు గొర్రెలు ఎడ్లని మేకల్ని ఎక్కడైతే బలిస్తానో అక్కడ ఈ అగగును కూడా బలి ఇవ్వాలని చెప్పి అగగుని సజీవంగా పట్టుకొస్తాడు. అసలు అది చాలా తెలివి తక్కువ ఆలోచన. ఫిలిష్తీయుడు గొలియాతును చంపాడు, దావీదు ఏం చేశాడు, ఆ తలను పట్టుకొచ్చాడు కదా రాజు దగ్గరికి, సౌలు దగ్గరికి. ఇతనేం చేశాడంటే సొంత ఆలోచన చేశాడు, నేను సజీవంగా పట్టుకెళ్తే నన్ను అందరూ మెచ్చుకుంటారు. సౌలుకి ఎప్పుడు కూడా
మనుషుల మెప్పు కోరుకుంటాడే తప్పించి దేవుని ఆజ్ఞను మొదటి నుంచే కూడా అతను పరిగణనలు తీసుకోలేదు. సరే, ఈ సంగతి తెలిసింది. సమూయేలు గారు వచ్చారు, ఆ పశువుల అరుపులు విన్నారు. ఏంటి ఇది, ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగాడు. సౌలు మొత్తం చెప్పాడు, ఎలా తీసుకొచ్చాను అన్నాడు. ఒకడు బలులు అర్పించడం కంటే దేవుని ఆజ్ఞ వినటం, విధేయత చూపించడం దేవుడు కోరుకుంటాడు కదా. నీ బలులు కాదు కదా, ఆజ్ఞను అనుసరించకుండా నువ్వు అర్పించే బలులు దేవుడు ఇష్టపడతాడు అనుకున్నావా? దైవాజ్ఞను తిరస్కరించావు కాబట్టి ఇశ్రాయేలీల మీద నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను తృణీకరిస్తున్నాడు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇక ఎప్పుడైతే తృణీకరిస్తున్నాడని చెప్పి అదే 15 అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. ఇక సౌలు వెంటనే దుఃఖంతో తిరిగి వెళ్ళిపోయాడు. ఇక ఆ పశువులు ఇవ్వటం లేదు, ఈ అగగు రాజు కూడా తప్పించుకున్నాడు. అక్కడ సౌలు చేత అలా తప్పించుకున్నాడు. తర్వాత దావీదు మహారాజు టైంలో కూడా ఇతను అనేక సార్లు అమాలయకులు దావీదుతో యుద్ధం చేశారు. ఆ తర్వాత రాజులతో కూడా వీళ్ళు యుద్ధం చేశారు. చివరికి ఎస్తేరు గ్రంథంలో ఈ మొర్దెకై ద్వారా దేవుడు మొర్దెకైని ఎస్తేరుని ఉపయోగించుకుని ఈ అమాలయకీల సంతతి అయినటువంటి ఈ అగగు జాతికి చెందినటువంటి ఈ హామాన్ని సంహరించడం ద్వారా ఇక అమాలయకుల పేరు అనేది భూమి మీద, ఆకాశం క్రింద తుడిచిపెట్టుకుపోయింది. దేవుడు ఎక్కడైతే మోషే గ్రంథంలో అదే నిర్గమకాండంలో 17 అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఈ ఆజ్ఞ ఇక్కడికి వచ్చేటప్పటికి అది నెరవేర్పు జరిగింది. అంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ దైవ వ్యతిరేకంగా వీరు చెయ్యెత్తారు కాబట్టి దేవుడికి వీళ్ళకి అమాలేకులకి విరోధం అని చెప్పి చెప్పటమే జరిగింది. అంటే అక్కడ అమాలేకులనే కాదు, కానీ ఎవరైతే దేవుని ఆజ్ఞ కంటే సొంత ఆలోచన చేస్తారో వాళ్ళు సౌలులాగా నష్టపోతారు. రెండోది, ఎవరైతే తన బలాన్ని చూసుకొని, అందుకని అంటాడు కదా ఇర్మియా గ్రంథకర్త 9వ అధ్యాయంలో, అతిశయించేవాడు ఇప్పుడు కూడా తన బల శౌర్యాన్ని బట్టి, తన ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, కానీ సృష్టికర్తను దగ్గర నుంచి తెలుసుకుంటాం, ఎంతవరకు నేను తెలుసుకున్నాను అనే దాన్ని బట్టి మాత్రమే అతిశయించాలని చెప్పి. అదేవిధంగా పేతురు గారు అంటారు కదా, మీరు దేన వస్త్రం ధరించి, దేన మనసు ధరించి బలిష్టమైన ఆయన చేతి కింద మీరు ఉన్నప్పుడు తగిన కాలంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు, అంతే తప్పించి నేను నేను ఇంత బలశాలిని కాబట్టి అంతే కదా. మరి అది ఎవరు గొలియాతు ఏమనుకున్నాడు, ఇతను ఎంత, ఈ చిన్న కుర్రోడు నన్ను ఏం చంపుతాడని చెప్పి అనుకున్నాడు. దావీదు ఏమంటాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడా దేవుని బిడ్డల్ని ఇలా ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు అంటే యుద్ధము యెహోవాదే అన్నాడు. అంటే అక్కడ దావీదుకున్న జీలు ఏంటంటే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా ప్రజలు, దేవుని ప్రజలు ఛాలెంజ్ చేస్తాడా అని చెప్పి. కాబట్టి నీకు గొలియాత్తో పోల్చుకుంటే అంతటి బలశాలు మనం చూడం. నిమ్రోదు, గొలియాతు వీళ్ళందరూ కూడా చాలా బలశౌర్యాలు కలిగినటువంటి, కానీ వారు దేవుని దగ్గర, దేవుని బిడ్డల దగ్గర నిలవలేకపోయారు. ఎస్తేరు గ్రంథంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హామాను అక్కడ చనిపోయాడు, కానీ హామాను వారసులు ఇంకా మన మధ్య ఉన్నారు. ఇట్లాంటి దుష్ట తలంపులు ఉన్నవారు, దైవ వ్యతిరేకమైన ఆలోచనలతో దేవుని యందు భయభక్తులు గలవారిని ఏం చేశాడు దేవుడు మీకు? ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు, 24 గంటలు భక్తి ప్రార్థన అంటారు, కానీ మీకు ఏం కలిగింది అని చెప్పి. ఇప్పుడు మొర్దెకై తొందరపడలేదు, అయ్యో నేను ఇంత చేశానే, నన్ను హెచ్చించకుండా రాజు తీసుకెళ్ళి ఆ హామాన్ని హెచ్చించాడేంటని చెప్పి తొందరపడలేదు. వెళ్ళి యాజ్ యూజువల్గా అతను తన గుమ్మం దగ్గర తన డ్యూటీలో కూర్చోడు. ఆ విధంగా మనం కూర్చున్నప్పుడు కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఎవరిని హెచ్చించాలో ఎవరిని తగ్గించాలో ఆయనకు తెలుసు. మొర్దెకైని ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు హెచ్చించాడు, హామాన్ని ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు హెచ్చించాడు. కానీ దుర్మార్గుల వద్దులట చూచి ఎవరు కూడా సంతోషించరు, నీతిమంతుల వద్దులట చూచి జనం సంతోషిస్తారంట. మొర్దెకై దేవునికి సంబంధించిన బిడ్డ కాబట్టి జనులు సంతోషించారు. ఈ అగాగీయుడైనటువంటి హమ్మెదాత కుమారుడు, హమ్మెదాత అంటే ఈ హామాను తండ్రి పేరు, వీళ్ళంతా కూడా చంద్రదేవుని ఆరాధకులు. మన అబ్రహాం గారు కూడా దేవుని ఎరుగక ముందు, దేవుని పిలుపు వినక ముందు చంద్రదేవుని ఆరాధకులు వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత వీరు సృష్టికర్తను అనుసరించారు. వీళ్ళు ఆ చంద్రదేవుని ఆధారంగా చేసుకుని ఆ దేవతా ఇదిలోనే ఉన్నారు. మన ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఇట్లా ఎందుకు చేశాడని ఎప్పుడు కూడా మనం ప్రశ్నించుకోకూడదు. ఆయన ప్రణాళికలు మనకు తెలియవు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరే అని ఎప్పుడో చెప్పాడు. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో నాకు మీకు అంత వ్యత్యాసం ఉందని చెప్పాడు. ఆయన తలంపుల గురించి మనం ఇప్పుడు కూడా ప్రశ్నించకూడదు, కానీ ఆయన చిత్తానికి మన జీవితాన్ని ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆయన తగిన కాలంలో తగిన పరిష్కారం మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఇస్తాడు. అలాగే హామాను లాంటి
దైవ వ్యతిరేకులు మన బాధ పెట్టేటప్పుడు మొద్దుకై ఎట్లాగైతే సహనం చూపించాడో, దేవుని వైపు చూచాడో, ఎస్తేర్ ఎట్లాగైతే దేవుని వైపు చూచిందో అట్లా దేవుని వైపు చూచినప్పుడు అక్కడ ఎస్తేర్కే కాదు, మొద్దుకైకే కాదు, ఈ రోజు వాక్యం ధ్యానిస్తున్న వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆ విజయం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ గ్రంథం మనం ముగించుకునేటప్పుడు ముఖ్యంగా అహశ్వరోషు రాజులాగా అధికారం అంటే ఏదో జల్సాగా విందులు వినోదాలు అన్నట్టు భావించకూడదు. వష్టిలాగా అతిశయంతో తనకున్న సౌందర్యాన్ని బట్టి రాజాజ్ఞను తిరస్కరించకూడదు. జరషులాగా భర్తకి అనవసరమైన దుష్ట సలహాలు ఇవ్వకూడదు. ఎస్తేర్ లాగా దేవుని మీద ఆధారపడాలి. మొర్దుకై లాగా దేవుని మీద ఆధారపడాలి. అట్లాంటప్పుడు ఎంత హామాన్ లాంటి వాడైనా, గులియాత్ లాంటి వాడైనా, మరెవరినైనా, సింహాలనైనా, అగ్నిగుండాన్నైనా మనం జయించగలం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభ, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే వాక్యం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.